మాబ్లాండ్. ఇది ఒక బ్రిటిష్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ ఎ గుడ్ వన్ మైట్. ఇనీషియల్లీ నార్మల్గానే అనిపించిన సీజన్ 1 కంప్లీట్ చేశాక ఐ వాజ్ లైక్ ఇట్స్ ఫ్రీకింగ్ గుడ్ మైట్. ఇది స్ట్రిక్ట్లీ నా ఒపీనియన్. మనం ఈ వెబ్ సిరీస్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ అయితే హ్యారిగన్స్ అండ్ స్టీవెన్సన్స్ అనే 2 గ్యాంగ్స్టర్ ఫ్యామిలీస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఈ డ్రామా ఫోకస్ చేసేది హ్యారిగన్ ఫ్యామిలీనే. ముందు నుంచే స్టీవెన్సన్స్కి హ్యారిగన్స్కి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఎపిసోడ్ 1లో ఆ 2 ఫ్యామిలీస్ మధ్య వార్ స్టార్ట్ అయ్యే కాన్ఫ్లిక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. అయితే ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అండ్ ఎవరి వల్ల క్రియేట్ అయ్యింది, హ్యారిగన్స్ ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా హ్యాండిల్ చేశారు అండ్ స్టీవెన్సన్స్ ఎలా రియాక్ట్ అయ్యారనేది ఈ వెబ్ సిరీస్ బేసిక్ ప్లాట్ చాలా సింపుల్గా రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామాలో ఉండే ప్లాట్ లానే అనిపించింది కదా. బట్ ప్లాట్ సింపుల్గానే ఉన్న ఆ ప్లాట్ని నరేట్ చేసిన వే, స్టోరీ బిల్డప్, క్యారెక్టర్ బిల్డప్ గట సూపర్గా ఉంటాయి. సో ద నరేషన్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. నాకైతే ఈ వెబ్ సిరీస్తో కనెక్ట్ అవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఇనీషియల్ ప్రిమైస్ని, ఈ వెబ్ సిరీస్ టోన్ అండ్ మూడ్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఓకే దిస్ ఇస్ వాట్ దిస్ వెబ్ సిరీస్ ఇస్ అబౌట్, దిస్ ఇస్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ దిస్ వెబ్ సిరీస్ అన్న ఒక క్లారిటీని అయితే మనకి ఇచ్చేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్ని క్యాజువల్గా స్టార్ట్ చేశా, అబ్బా ఇదేదో బాగుందే అని సెకండ్ ఎపిసోడ్ కూడా చూసా. ఇక థర్డ్ ఎపిసోడ్కి నేనైతే ఈ వెబ్ సిరీస్తో ఎంగేజ్ అయిపోయా. ఇక ఫోర్త్ ఎపిసోడ్ నుంచి మెల్లమెల్లగా ఈ వెబ్ సిరీస్ మంచి ఎక్సైటింగ్గా అనిపించింది నాకైతే. ఎపిసోడ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్టోరీలో లేయర్స్ని అన్ఫోల్డ్ చేస్తూ ఒక్కో క్యారెక్టర్ని అండ్ ఆ క్యారెక్టర్కి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ అండ్ డైనమిక్స్ని మంచిగా డిస్ప్లే చేస్తూ ఫ్యామిలీ పాలిటిక్స్తో పాటు అక్కడక్కడ చిన్న చిన్న యాక్షన్ సీన్స్ని ప్లేస్ చేస్తూ మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ వేలో నరేట్ చేశారు. ఇది ఒక డ్రామాయే అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ పేసింగ్ అయితే ఫాస్ట్గానే ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరిగే కొన్ని సీక్వెన్సెస్ కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కానీ మిగతా వెబ్ సిరీస్ ఎక్కడ నాకైతే బోరింగ్గా కానీ లాగింగ్గా కానీ అనిపించలేదు. ఈ వెబ్ సిరీస్లో డిఫరెంట్గా కానీ కొత్తగా కానీ ఏముండదు. కొన్ని ఈవెంట్స్ అండ్ సీక్వెన్సెస్ని నేనైతే ఆల్రెడీ గెస్ చేశా, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఎక్సైటింగ్ వైల్ వాచింగ్ దోస్ సీన్స్ బికాస్ ఆ ఈవెంట్స్కి ఆ క్యారెక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారో అన్న క్యూరియాసిటీ నాలో ఉండేది. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. హ్యారీ క్యారెక్టర్ నా ఫేవరెట్. అలానే కాన్రాడ్ అండ్ కెవిన్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా సూపర్గా ఉంటాయి. అయితే మేవ్ క్యారెక్టర్ ఉంటుంది గురు, మొత్తం ఫ్యామిలీ పాలిటిక్స్ని సింగిల్ హ్యాండెడ్గా నడిపించేస్తుంది. ఒక్కోసారి ఆ క్యారెక్టర్ చేసే పనులు చూస్తే అమ్మో ఇది చాలా డేంజరస్ కిలాడీరా బాబు అనిపిస్తుంది. ఒక్కోసారి ఏట్రా ఇది ఎంత ఎడ్డిది అని అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ ప్లాట్ కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉన్న క్యారెక్టర్స్ మాత్రం కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ కాంప్లెక్స్గా ఉంటాయి. రైటింగ్స్ అండ్ డైలాగ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే డైలాగ్స్ కానీ కన్వర్జేషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్ కానీ చాలా సింపుల్ అండ్ సటిల్గా ఉంటాయి. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే అందరూ ఒక సూపర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మెయిన్లీ పియర్స్ బ్రోస్నన్, హెలెన్ అండ్ ప్యాడీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అయితే టామ్ హార్డీ భయ్య పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అసలు. హిస్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ అండ్ డైలాగ్ డెలివరీ అయితే జస్ట్ మ్యాసివ్ అంతే. టామ్ హార్డీ విత్ బ్రిటిష్ యాక్సెంట్ పర్ఫెక్ట్ మ్యాచ్. టామ్ హార్డీ వార్నింగ్ ఇచ్చే సీన్స్ ఉంటాయి గురు, సూపర్ అసలు. వార్నింగ్ సీన్స్ అంటే రెగ్యులర్ వార్నింగ్ సీన్స్లా కాకుండా చాలా సటిల్గా ఉంటాయి కానీ సూపర్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్లో యాక్షన్ సీన్స్ ఉంటాయి అండ్ ఉన్నవి బాగుంటాయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ యాక్షన్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ఉండే మ్యూజిక్ కూడా బాగుంటుంది. ఇంట్రో సాంగ్ అయితే మంచి బీట్స్తో మంచి థంపింగ్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా రిచ్గా ఉంటాయి. అయితే మీకు ఇప్పుడే ఒకటి క్లియర్ చేస్తున్నా, నేను ఈ వెబ్ సిరీస్ని లేపుతున్నా అని వెంటనే ట్రై చేసేమాకండి. మీకు గ్యాంగ్స్టర్ డ్రామా సిస్టమ్ ఉండి స్ట్రాంగ్, ఇంట్రెస్టింగ్, కాంప్లెక్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ క్యారెక్టర్స్ ఉండే వెబ్ సిరీస్ చూడడం ఇష్టం ఉంటేనే ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయండి. అలా కాదు నాకు మంచి యాక్షన్ సీన్స్ ఉండాలి, థ్రిల్ మూమెంట్స్ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ పెద్దగా నచ్చకపోవచ్చు. అలానే ఈ వెబ్ సిరీస్లో ఉండే ఫ్యామిలీ రిలేషన్స్ గట్రా కొంతమందికి కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు. సో దట్స్ ఇట్ మైట్. నా వరకు ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామా ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్. ఒక మంచి గ్యాంగ్స్టర్ డ్రామాని చూడాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఒక ఎపిసోడ్ ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా 18+ డైలాగ్స్ అయితే ఉంటాయి అండ్ కొన్ని కిస్ సీన్స్ కూడా ఉంటాయి. అవి ఓకే అంటే ఫ్యామిలీ వాచే. ఇది జియో హాట్స్టార్లో ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.